మనోజ్ అనే ఇంకొక సైనికుడు చనిపోయాడని 3 రోజులే అయిందంట పెళ్ళి. పెళ్లి డిబేట్ మధుసూదన్ రెడ్డి గారు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎమోషన్, మన పెయిన్, వీటితో పాటు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంది. నేషన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. దీంట్లో ఈ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పాకిస్తాన్ చేసిన ఫేక్ క్యాంపెయిన్ దారుణంగా చేసింది. ఎంత దారుణంగా చేసిందంటే అసలు మొత్తం మనం మిసైల్స్ అన్నిటినీ కూల్చేసినట్టు, మన వాళ్ళే 3 మనం పడగొడితే మన జెట్ ఫైటర్స్ని వాళ్ళు పడగొట్టినట్టు, చివరికి S-400ని కూడా ధ్వంసం చేసినట్టు ప్రచారం చేశారు. ఇంకా చాలా రకాలుగా ఒక మహిళా స్క్వాడ్రన్ లీడర్ని వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్టు ఏదేదో అసలు రోజు విపరీతమైన ప్రచారం చేశారు. ఇప్పుడు సరే, మన వాళ్ళు ఇందాక మిశ్రీ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మన 2 మహిళా అధికారులు, అలా ఇంకొక ఆయన రఘు ఆయన కూడా వచ్చి ఈ దుష్ప్రచారం అంతా కావాలని చేశారు, ఇదంతా అబద్ధం, ఇదంతా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా జరిగిందేమో పాకిస్తాన్ వైపు నుంచి అమెరికా చేయించింది, కానీ వాళ్ళు దీన్ని కూడా మిస్లీడ్ చేయరని, మిస్యూజ్ చేయరని ఎలా అనుకోగలం? అనుకోవడానికి లేదండి. మీరు సీజ్ ఫైర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ వార్ అండి. If we consider this a war, it is only ceasefire. It is not end of war. There are many wars అవుతూ ఉంటుంది. ceasefire తర్వాత వార్ కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఫస్ట్లీ వెన్ we talked about our objective అండి, have we achieved our objective? ఓకే, మన objective was fight against terrorism. ఓకే, it was very clearly told ఏమని, we will punish the perpetrators of terrorism and those behind it. ఓకే, సో మన ఇంకా పనిష్మెంట్ కంప్లీట్ అవ్వలేదండి. ఒక మన చున్కే మారేంగే అన్నారు మనం ఇక్కడ. అవును, చున్కే మారేంగే వాళ్ళు ఇంకా దొరకలేదు 7 మంది. ప్రాబబ్లీ వాట్ వీ డు నాట్ నో అంటే సీజ్ ఫైర్ కండిషన్స్ లో ఏమి ఈజ్ దేర్ ఏ కండిషన్ దట్ వాళ్ళందరినీ మాకు అప్పచెప్పాలనే కండిషన్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఓకే, ప్రాబబ్లీ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే, నాకు తెలిసి దీస్ మస్ట్ బి ద కండిషన్స్ అండి. ఐఎమ్ షూర్ కండిషన్స్ మస్ట్ హావ్ బీన్ అంటే మనము వీఆర్ డిక్టేటింగ్ కండిషన్స్ అండ్ దే హావ్ టు అగ్రీ టు దోస్. ఇంకోటి న్యూక్లియర్ అంటారండి. పాకిస్తాన్ హాస్ ఆల్వేస్ బీన్ సేయింగ్ దట్ మేము మాట్లాడితే మేము న్యూక్లియర్ వెపన్స్ కి వెళ్తామని చెప్పేసి. టుడే వీ హావ్ సీన్ లాస్ట్ 4 days ఆఫ్ యాక్షన్ లో వీ హావ్ సీన్ దట్ ఒక్కసారి కూడా నాట్ ఎ సింగిల్ వెపన్ హ్యాస్ ఇట్ ద ఇంటెండెడ్ టార్గెట్ ఇంతవరకు, వెదర్ ఇట్ ఈస్ డ్రోన్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ల్యాండ్ అవ్వలేదు. మన ల్యాండ్ మీద ల్యాండ్ అవ్వలేదండి. దే హావ్ నాట్ టార్గెట్ వరకు వెళ్ళడం దూరం విషయం, చాలా దూరం. అట్లీస్ట్ దే హావ్ నాట్ ఈవెన్ ఎంటర్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ నాట్ ఎంటర్డ్ అవర్ టెరిటరీ అండి. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ మధ్యలోనే మనం ఇచ్చేసాం. ఇంకోటండి, న్యూక్లియర్ వెపన్ వెళ్ళాలి, న్యూక్లియర్ వెపన్ వేయాలంటే వీ నీడ్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ టు క్యారీ ద వెపన్. ఆ పేలోడ్ తీసుకెళ్లి అక్కడ వేయాలండి, అది ఎక్స్ప్లోర్ చేయాలి. దానికి ఒక ప్లాట్ఫామ్ అవసరం. వాళ్ళకి అర్థమైపోయిందండి. దే హావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. వాళ్ళు మిసైల్స్ లాంచ్ చేశారు, వాళ్ళు ఏరోప్లేన్స్ లాంచ్ చేశారు, వాట్ ఎవర్ దే లాంచ్ మనం తిప్పికొట్టాము. బిఫోర్ దే ఈవెన్ ఎంటర్డ్ ఆ టెరిటరీ మనం తిప్పికొట్టాము. న్యూక్లియర్ వార్ చేయాలన్నా కూడా దే హావ్ టు లాంచ్ ఇట్. అది వాళ్ళకి తెలుసు. ఇట్ ఈస్ దేర్ కేపబిలిటీ. ఆ కేపబిలిటీ లేదండి. న్యూక్లియర్ వాడేటుంటే లాభం లేదండి, దాన్ని తీసుకెళ్లి పేల్చాలి కదా వెపన్ ని. అది ఆ కేపబిలిటీ లేదని అర్థమైపోయింది. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. హౌ డు వి నో దట్ ఈ కండిషన్ ఇప్పుడు సీజ్ ఫైర్ లో ఈ కండిషన్ లేదని మనకి ఎలా తెలుసు అండి? నెగోషియేషన్స్ బ్యాక్ అండ్ నెగోషియేషన్స్ జరుగుంటాయి. అందులో ఇది కూడా ఉండొచ్చు. Pakistan has to give an agreement that it will never use their nuclear warheads or they have to destroy the nuclear warheads అనే కండిషన్ లేదని మనకు తెలియదు. ఓకే, సో యాజ్ వి లుక్ ఎట్ ఇట్, ceasefire conditions they have not been met. సో ఆ ceasefire conditions లో ఏమున్నాయనేది మనం తెలుసుకునే వరకు we cannot speculate. అండ్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఆఫ్ కోర్స్ మీరు కామన్ మ్యాన్ ఎంత బాధపడుతున్నా, ఎంత ఫీల్ అవుతున్నాడు ఇమోషనల్లీ, బీయింగ్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్ ఫీల్ మచ్ మోర్ అండి. దానికన్నా ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది. మనం ఇంత చేసిన తర్వాత సీజ్ ఫైర్ ఇలాగా అయ్యేది అనేది ఉంటుంది. ఓకే, హ్యాజ్ ఇట్ హ్యాపెండ్ అదర్ వే రౌండ్. సీజ్ ఫైర్ తర్వాత అగ్రిమెంట్ ఉంటుందండి. వార్ స్టాప్ చేయాలంటే అగ్రిమెంట్ ఉంటుంది. ద వే ఇట్ హస్ హ్యాపెండ్ ఇన్ 1971.